ఏ గ్రంథాలు లేనప్పుడు, ఏ నిబంధనలు లేనప్పుడు, ఏ కొత్త నిబంధనలు లేనప్పుడు ఆటోమేటిక్గా ఎలియా గారు ప్రార్థన చేసి విశ్వాసం ఉంచారు. పౌలు గారు కూడా ఏం చేశారు, ఆ సాక్ష్యం, ఆ భక్తుల సాక్ష్యాలన్నీ కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం అంతా కూడా ఆయన ఫిల్ చేశారు. ఆ భక్తుల యొక్క విశ్వాసం అంతా కూడా 11వ అధ్యాయం అంతా కూడా ఆయన ఫిల్ చేయడానికి కారణం అదే. అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని మోషే గారు వచ్చినట్లుగా ఆయన సాక్ష్యాలను, అలాగే ఎన్నో సాక్ష్యాలను అక్కడ 11వ అధ్యాయం అంతా కూడా ఆయన రాశారు. మరలా అంటున్నారు కదా 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మన ముందు ఉందరా, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మన ముందు మేఘం వల్ల ఆవరించబడి ఉంది. ఇదిగో అలనాడు భక్తులందరూ కూడా ఏ గ్రంథాలు లేనప్పుడు, ఏ వాక్కులు లేనప్పుడు విశ్వాసం, దేవుని ఎలా విశ్వాసం ఉంచారో ఇదిగో మన ఎదుట రాయబడి ఉంది అని మరలా 11వ అధ్యాయం అంతా రాసి 12వ అధ్యాయం మొదట అంటున్నాడు అన్నమాట.